బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. బంగారు వ్యాపారులలో తనిఖీలు చేపట్టారు అధికారులు. వ్యాపార లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇక సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లో బంగారు వ్యాపారి పవన్ వర్మ నివాసంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి ఐటీ అధికారులు పలు బృందాలుగా తనిఖీలు చేస్తున్నారు. తిరుపతి బులియన్ పేరుతో బంగారం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లుగా గుర్తించారు అధికారులు. పెద్ద మొత్తంలో వ్యాపారం కొనసాగిస్తున్నప్పటికీ వ్యాపార లావాదేవీలలో అవకతవకలను గుర్తించి ఏకకాలంలో పలు చోట్ల సోదాలు నిర్వహించారు. మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కాలసీగూడ మహంకాళి స్ట్రీట్ వద్ద ఉన్న ఆయన నివాసంలో ఉదయం నుంచి ఐటీ అధికారులు సోదాలను కొనసాగిస్తున్నారు. ఇక మరోవైపు హైదరాబాద్ లోని క్యాప్స్ గోల్డ్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడలో సోదాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించారు. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. క్యాప్స్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్ గా ఉన్న సంస్థల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? హైదరాబాద్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అయితే బంగారు వ్యాపారుల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు అధికారులు. అయితే వ్యాపార లావాదేవీలలో అవకతవకలకు పాల్పడినట్లు కూడా అధికారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక సికింద్రాబాద్ మహంకాళి స్ట్రీట్ లో బంగారు వ్యాపారి పవన్ వర్మ నివాసంలో అయితే చూస్తే అయితే ఐటీ సోదాలు ఇంకా కూడా కొనసాగుతాయని చెప్పాలి. అయితే ఇక ఉదయం నుంచి అయితే ఐటీ అధికారులు పలు బృందాలుగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఇంకా ఐటీ సోదాలు కూడా ఈ రోజు సాయంత్రం వరకు అయితే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇక తిరుపతి బులియన్ పేరుతో బంగారం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు కూడా గుర్తించారు అధికారులు. అయితే పెద్ద ఎత్తున కూడా చూస్తే అయితే వ్యాపారంలో కొనసాగించినప్పటికీ కూడా వ్యాపారాల లావాదేవీలు అవకతవకలను గుర్తించి ఏకాకాలంలో పలు చోట్ల సోదాలను కూడా నిర్వహించారు. అయితే మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కలసిగూడ మహంకాళి స్ట్రీట్ వద్ద ఆయన నివాసంలో ఉదయం నుంచి ఐటీ అధికారులు అయితే సోదాలు అయితే ఇంకా కొనసాగిస్తున్నారు. ఇక మరోవైపు కూడా చూస్తే అయితే హైదరాబాద్ లో క్యాష్ గోల్డ్ కంపెనీ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తారు. అయితే ఇక హైదరాబాద్, వరంగల్, విజయవాడలో సోదాలు జరుగుతున్నాయి. అయితే ఈ సోదాలు కూడా చూసినప్పటికైతే పెద్ద ఎత్తున మాత్రం మనకు ఐటీ సోదాలు జరుగుతున్నాయి అని చెప్పాలి. ఇక హైదరాబాద్, వరంగల్, విజయవాడలో అయితే ఐటీ సోదాలు కొనసాగినప్పటికీ కూడా మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా పెద్ద ఎత్తున గోల్డ్ కొనుగోలు చేస్తున్న క్యాప్స్ గోల్డ్ కంపెనీ అని కూడా తెలుస్తుంది. అయితే 15 చోట్ల అయితే ఈరోజు ఉదయం నుంచి నిర్వహిస్తున్నారు ఐటీ శాఖ. ఇక బంగారం కొనుగోలు చేసే రిటైల్ గోల్డ్ షాప్ కు అమ్ముతున్నారు క్యాష్ గోల్డ్ కంపెనీ వాళ్ళు. అయితే క్యాష్ గోల్డ్ కంపెనీకి హోల్సేల్ గా ఉన్న సంస్థలపై అయితే ఐటీ సోదాలు ప్రత్యేక దృష్టి పెట్టిందని ఐటీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి అయితే ఐటీ సోదాలు జరుపుతున్నారు. బంజారాహిల్స్ లోని క్యాష్ గోల్డ్ ప్రధాన కార్యాలయంలో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇంకా పెద్ద ఎత్తున ఐటీ చెల్లింపులు అవకతవకలను పాల్పడినట్టు కూడా గుర్తింపు చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ నుంచి బంగారం కొనుగోలు చేసిన సరఫరా చేస్తున్నట్లు కూడా ఐటీ సంస్థ అయితే గుర్తించింది. ఇక పెద్ద మొత్తంలో అయితే బంగారము బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్నట్టు అయితే గుర్తించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సుప్రియ.